లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, शांति शांति शांति। सद्गुरु साईनाथ महाराज की, गणेश महाराज की, ईश्वर भगवान की, श्री दत्तात्रेय स्वामी वारी की, अम्मा श्री चक्र माता को, माता अन्नपूर्णेश्वरी की, पवन सुत हनुमान की, सीतारामचंद्र प्रभु की, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ, అడుగడుగు దండాలవాడ, ఏడుకొండలవాడ గోవింద. సాయిరామ్. మనది ద్వారకామాయి. ద్వారకామాయి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము. అర్హులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశించినంతనే సుఖ సంపదలు అందగలరు. ఎక్కడ కూడా లేనటువంటి ద్వారకామాయి మన ద్వారకామాయి. మన ద్వారకామాయిలో అమ్మవారు కొలువై ఉన్నారు. మన యొక్క ద్వారకామాయి చక్కటి గుట్టపై 4.5 ఎకరాల సువిశాల స్థలంలో ఆహ్లాదపరిచే విధంగా మన యొక్క ద్వారకామాయి కొలువై ఉన్నారు స్వామివారు. అలాగే మనం ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా చండీ హోమాన్ని పౌర్ణమి రోజు జరుపుకుంటున్నాం. అలాగే ప్రతి ఆదివారం నాడు కూడా హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని గత 14 సంవత్సరాల నుంచి యథావిధిగా జరుపుకుంటున్నాం. అలాగే రేపు రాబోయే కార్తీక మాసంలో కూడా ఐదు అద్భుతమైన హోమ కార్యక్రమాలు మన ద్వారకామాయిలో జరపబోతున్నాము. అటువంటి హోమ కార్యక్రమాలు ఎక్కడ చేయలేదు. ఎందుకంటే హోమం ఇస్తుంది భోగం. అందరికీ అందుబాటులో ఉండే విధంగా మన ద్వారకామాయిలో పూజ చేసుకునే అవకాశాన్ని స్వామివారు మనకి కలగజేశారు. అటువంటి మహిమల నిలయం మన ద్వారకామాయి. ఎవరైనా సరే ఎంత జటిలమైన సమస్యనైనా సరే ఒక 9 సార్లు మన ద్వారకామాయిని దర్శించినట్లయితే తప్పక వారి మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతవి. అందులో మన యొక్క గోపురం స్వామివారికి ముందే తెలుసు ఇక్కడ అమ్మవారు కొలువై ఉంటారని. ఆ విధంగా గోపురం కూడా అమ్మవారి గోపురం ఉంటుంది మంది. ఆ విధంగా బాబావారు అన్ని రూపాలు నావే అని బాబావారు మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా గత 16 సంవత్సరాల నుంచి అన్నప్రసాదాన్ని యథావిధిగా జరపడం జరుగుతుంది. కొన్ని నెలలు కార్తీక మాసంలో కూడా 30 రోజులు కూడా అన్నప్రసాదం చేయటం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో మనం ఈ సంవత్సరం కూడా జరుపుకోవాలని ప్రార్థిస్తున్నాము. కార్తీక మాసాలు మాత్రం తప్పకుండా 5 హోమ కార్యక్రమాలు ఉంటవి. ఈ హోమ కార్యక్రమాలు మీరందరూ పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సుల్ని పొందగలను కోరుతున్నాం. అలాగే మీ మనసులో ఉన్న కోరికలతో స్వామివారి వెనకాల ప్రసాదాన్ని ఉంచడం జరిగింది. ఆ ప్రసాదాన్ని తీసుకొని మీరు దునిలో శక్తి ఉన్నవారు 3 సార్లు, ఇంకా శక్తి ఉన్నవారు 9 సార్లు ప్రదక్షిణ చేయండి. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం కర్మ ధ్వంసినే నమః, ఓం కర్మ ధ్వంసినే నమః చదువుకుంటూ మీరు యొక్క ప్రదక్షిణ తప్పకుండా చేయండి. మీ మనసులో ఉన్న కోరికలను నెరవేర్తవి. మీరు ప్రతి ఆదివారం కూడా ఇక్కడ పాల్గొని స్వామివారు అందజేసే షడ్ర సోపైతే ఉన్నటువంటి అన్నప్రసాదం మీరందరూ స్వీకరించగలరని కోరుతున్నాను. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరాలని మీ అందరి తరఫున కూడా నేను స్వామివారిని ప్రార్థిస్తున్నాను. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి జై. మా గౌరవ అధ్యక్షులు గారు కటకవంచిన హనుమంతరావు గారు ఇప్పుడే మొత్తం మన సాయిబాబా యొక్క మహిమలని, సాయిబాబా యొక్క విషయాన్ని తెలియజేశారు. అలాగే మా సెక్రటరీ గారు, ఇప్పుడు ఇంతకుముందు పాత సీనియర్ మెంబర్ అయినటువంటి మా సెక్రటరీ గారు బోనాల రంగారావు గారు గత గురు పౌర్ణమి నాడే సుమారుగా ఒక 30-35 లక్షల రూపాయలు 2 ప్లాట్లు బాబావారి సంస్థకి రాసేయటం జరిగింది. వారికి బాబావారి ఆశీస్సులు, బాబావారి దీవెనలు ఎప్పుడు ఉండాలని. మహారాజ్ కి జై.
ఈ బాబా గుడికి సేవకులుగా ఉన్నాం అంతే తప్ప నేనేదో పదవిలో ఉన్నానని సేవ చేయటానికే ఉన్నా. 32 సంవత్సరాల నుంచి ఈ గుడికి సేవ చేస్తూ ఉన్నా. అందరూ ప్రతి ఆదివారం భోజనాలు ఉంటున్నాయి కనుక అందరూ వచ్చి భోజనం చేసి వెళ్ళగలరు, దర్శనం చేసుకొని వెళ్ళగలరు. సాయినాథ్ మహారాజ్కి జై. బోడెప్పుడు వేరే అండి. ఈ దేవాలయానికి చాలా కాలం అధ్యక్షులుగా కూడా పనిచేశాం. ఈ దేవాలయం ప్రాథమిక దశ నుండి కూడా మేము తక్కిన ఇతర సభ్యులతో కలిపి ఈ దేవాలయ నిర్మాణానికి పూర్తి చేసాం. అయితే ఏ దేవాలయానికన్నా ఏ ప్రత్యేకత ఉందో తెలియదని కాకుండా ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా భక్తులు వారు కోరుకున్న స్థలంలో దేవాలయం నిర్మించాలనుకుంటారు. కానీ ఇక్కడ స్వయంగా బాబే ఈ స్థల నిర్ణయం చేసుకొని ఇక్కడే తన దేవాలయాన్ని నిర్మించాలని కోరుకున్న సందర్భంగా మేమే బాబా నిర్మాణాన్ని సాగిస్తూ బాబా ఏదైతే హేమడ్ పంత్ రాసిన సచ్చరిత్రలో హేమడ్ పంత్ చెప్పినట్టు నేనే జగన్మాతని నేను బాబా చెప్పాడు. అందుకని ఆయన కూడా జగన్మాత రూపంగా భావించి పైన మేము అమ్మవారికి లాగా గోపురం నిర్మించాము. మేము దీనికి కింద పైనుంచి కాస్మిక్ ఎనర్జీ కింద నుంచి వైబ్రేషన్స్, ఎర్త్ యొక్క వైబ్రేషన్స్ వచ్చేసి ఈ దేవాలయం దినదిన ప్రబుద్ధం అవుతూ దాదాపు 2 దశాబ్దాలుగా అన్నదాన కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరుగుతూ ఇది వెలుగుతున్న సందర్భం ఉంది. కలమున తులసి హారము వేసి చెక్కిలిపై శ్రీ గంధము పూసి నుదుటను కుంకుమ బొట్టును పెట్టి సాయి వినివయ్యా మా సద్గురు సాయివయ్యా, సాయి వినివయ్యా మా సద్గురు సాయివయ్యా, భక్తులందరికీ మా బంధువునివయ్యా, అభిని వస్త్రము ధరించి భుజముకి జోలి తగిలించి నింబరుషపు ఛాయలలో పకీరు వేషము ధారణలు. నా పేరు మధు. నేను ప్రముఖ గాయకుల్ని. కోలేపల్లిలో ఉన్నటువంటి ద్వారకామాయి షిరిడి సాయి ఆలయం ఇది. ఎంతో విశిష్టత గలది ఈ ఆలయం. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆలయం. ఎందుకంటే ఇక్కడ మనం ఏం కోరుకున్నా కానీ బాబా తన నుంచి దీవించి అన్ని కోరికలు తీర్చే బాబా అన్నమాట. భక్తులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడికి. మా పాప పేరు చరిష్మా. తను స్టార్టింగ్ MBBS కంప్లీట్ చేసింది. బాబా దయ వల్ల నేను ఇక్కడికి వచ్చి కోరుకున్నాను, ఏ ఇబ్బందులు లేకుండా కూడా పాపది కంప్లీట్ అవ్వాలని చెప్పి అన్నాను. మా పాప పేరు చరిష్మా. ఉస్మానియాలో MBBS కంప్లీట్ చేసుకుంది బాబా దయ వల్ల. ఇప్పుడు తను హైదరాబాద్లో హౌస్ సర్జన్గా చేస్తుంది. సో నేను ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి ఇక్కడ భక్తులతో పాటుగా భజన కార్యక్రమంలో పాటలు పాడుతూ, అలాగే ఇక్కడ అందరికీ కూడా భిక్ష కూడా ఏర్పాటు చేస్తారు. అంత మహిమ గలది. కాబట్టి భక్తులందరూ కూడా మరి ఇక్కడ ఈ ఆలయాన్ని ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటూ చిన్న సాయిబాబా గీతం. హే పాండురంగా హే పంఢరీనాథ శరణం 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 సాయి శరణం బాబా శరణు శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి. ప్రియమైన భక్త బంధువులందరికీ కూడా మన ద్వారకామాయి షిరిడి సాయి సేవాశ్రమంలో దాదాపు 16 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం కూడా అన్నప్రసాద కార్యక్రమం జరపబడుతుంది. భక్తుల సహాయ సహకారాలతో ప్రతి వారం కూడా ఒక 500 మంది భక్తులు తగ్గకుండా ప్రతి వారం భక్తులు వచ్చి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అలాగే రేపు రాబోయే కార్తీక మాసంలో కూడా చక్కటి కార్యక్రమం చేయబోతున్నాము. అది కొద్ది రోజుల్లో మీకు తెలియపరుస్తున్నాము. 5 హోమాలు మాత్రం తప్పనిసరిగా కార్తీక మాసంలో ఉంటవి. ప్రతి ఆదివారం కూడా హనుమాన్ చాలీసా కార్యక్రమం ఉంటుంది. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా చండీ హోమం కూడా మన యొక్క ద్వారకామాయిలో జరపబోతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయాలని సంకల్పంతో ఉన్నాం. స్వామివారి ఆశీస్సులతో అన్ని చక్కగా జరగాలని, ద్వారకామాయి సందర్శించిన ప్రతి భక్తుని యొక్క మనసులో కోరికలన్నీ కూడా నెరవేరాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి
ద్వారకామాయి నందు అన్నప్రసాదం చేయదలుచుకున్న వారు పుట్టినరోజులకు కానీ వారి పెద్దల జ్ఞాపకార్థం రోజు కానీ తదుపరి వారికి ఇష్టమైన ఏ రోజైనా కూడా ఇక్కడ అన్నప్రసాదం ఆదివారం నాడు జరపబడుతుంది. వారికి వస్తు రూపేణ ధన రూపేణ వారికి తోచిన విధంగా వారు వస్తు రూపేణ కూడా ఇవ్వచ్చు. వారికి తోచిన విధంగా ఇచ్చి సహకరించవచ్చు. ఏ దీక్షాపరులైనా సరే ఇక్కడికి వచ్చి అన్నప్రసాదాన్ని తీసుకోవచ్చు. మా దగ్గర ఎల్లిపాయ ఉల్లిపాయ కూడా అటువంటి వాడటం జరగదు. ఎక్కువ దీక్షాపరులందరూ కూడా ఇక్కడికి వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. మీరందరూ కూడా ఈ యొక్క అన్నప్రసాదంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం.